హాయ్ ఎవ్రీవన్, నేను శుభ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనం ఉంది వాల్కనోలో. ఇప్పుడు మనం వచ్చింది వాల్కనో లోపల నడవటానికి. డిఫరెంట్గా ఉంది కదా. వాల్కనో లోపల ఉండే క్యాల్డెరాలో నడవటానికి అనమాట. ఇప్పుడు మనకి సల్ఫర్ డిపాజిట్స్ కనిపిస్తాయి, సల్ఫర్ లేక్స్ కనిపిస్తాయి, ప్యూర్ వాటర్ కూడా కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి. నాకైతే ఈ మూమెంట్లో డ్రీమ్ని లివ్ చేస్తున్నట్టుంది. వాల్కనో నా బిగ్గెస్ట్ డ్రీమ్ అసలు. ఇప్పుడు వాల్కనో ఉందనుకోండి, వాల్కనోలోంచి లావా బయటకు వచ్చేసేస్తుంది కదా. లావా బయటకు వచ్చాక ఇదివరకు లావా ఉన్న స్పేస్ అంతా ఇప్పుడు ఖాళీగా ఉంటుంది కదా వాల్కనోలో. సో అక్కడ ఒక డిప్రెషన్లో ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఒక కర్వ్ సర్ఫేస్ లాగా. అదే క్యాల్డెరా. ఇప్పుడు నేను ఉంది ఒక క్యాల్డెరాలో. అంటే యాక్చువల్లీ నేను ఒక వాల్కనోలో ఉన్నా. ఈ చుట్టూ ఉన్నదంతా వాల్కనో, మధ్యలో నేను. ఆహా, అక్కడ ఒక లేక్ లా కనిపించింది కదా. అదేంటంటే యాక్చువల్లీ మెనీ గైజర్స్ కలిసి ఉన్నప్పుడు అంట, వాటి ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అవి అరప్ట్ అయ్యి ఒక ఎక్స్ప్లోషన్ లా అవుతుందంట. ఆ ఎక్స్ప్లోషన్ వల్ల ఈ వాటర్ బాడీ ఫామ్ అవుతుందంట. దానిలో ఉన్నంత సల్ఫర్ ప్లస్ అది హాట్గా ఉంటుంది, 50-60 డిగ్రీ సెంటీగ్రేడ్ అలాగా. ఆ సల్ఫర్ వాసన కూడా తెలుస్తుంది. వీటి చుట్టుపక్కల అందుకే ఎక్కువ ఉండకూడదు, నడుస్తూ వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. సల్ఫర్ గుడ్ కాదు కాబట్టి మనకి. ఇక్కడున్న వాటర్ బాడీస్ అన్ని సల్ఫర్వి కాదంట. ఇప్పుడు మనకు కనిపిస్తుంది అయితే ఒక ప్యూర్ వాటర్ బాడీ. ఇందులో సల్ఫర్ లేదు, ఏం లేదు. చుట్టూ సిలికా ఉంది వైట్ కలర్లో. కానీ అక్కడ కనిపిస్తుంది మాత్రం సల్ఫర్ బాడీ. అందుకే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సల్ఫర్ వాసన బాగా వచ్చింది. బట్ ఈ ప్యూర్ వాటర్ బాడీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం వాసన రావట్లేదు. హ్యాపీగా నుంచోగలుగుతున్నా చాలాసేపు. ఈరోజు అయితే నేను వెరీ హ్యాపీ గర్ల్ని. వీటిని చూసి నేను గైజర్ అనుకున్నాను, కానీ కాదంట. ఇది ఎప్పుడు ఇలా బాయిల్ అవుతున్నట్టే ఉంది కదా, దీన్ని పల్సేటింగ్ స్ప్రింగ్ అంటారంట. గైజర్ అంటే మాత్రం ఇలా ఎప్పుడు అవ్వకుండా 24/7 అప్పుడప్పుడు 1 అవర్కి ఒకసారి, 2 అవర్స్కి ఒకసారి అలా అరప్షన్ అవుతుందంట. సో ఇది పల్సేటింగ్ స్ప్రింగ్, గైజర్ కాదు. ఇక్కడ కనిపిస్తుంది మాత్రం ప్యూర్ సల్ఫర్ డిపాజిట్ అంట. ఇక్కడ స్నో ఉంది. సో మా అందరికి చెవిలో పెట్టుకోమని డివైస్ ఇచ్చారు కదా. అయితే బేసిక్గా ఇది ఎందుకంటే గైడ్ ఏం చెప్తున్నా ఉన్నోళ్ళందరికీ వినపడాలని, అర్థం అవ్వాలని. ఎక్కడున్నా గైడ్ ఏమో మోస్ట్లీ అంతా రష్యన్లోనే చెప్తున్నారు అందరికీ. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి స్పెషల్గా మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తున్నారు అనమాట. సర్లే, దీంతో నాకు పెద్ద పనేముంది అని నేను దాన్ని చెవికి పెట్టుకోకుండా ఒకసారి మర్చిపోయి వదిలేస్తున్నా. అయితే నేను ఒకసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే వెనక్కి ఉండిపోయినప్పుడు గైడ్ పిలుస్తున్నారంట, శుభారా అని. నేనేమో ఇది పెట్టుకోలేదు కదా, తెలియలేదు నాకు. గ్రూప్ దగ్గరికి వచ్చాక చెప్తున్నారు, వి వెయిటింగ్ ఓన్లీ ఫర్ యూ అని. సారీ అనుకున్నా.
వోల్కెనోలో నడవటం చాలా కొత్తగా ఉంది, ఎంతసేపు నడిచినా కూడా. ఆ పిల్లలు చూసి ఆనందిస్తుంది ఇదే. మళ్ళీ గైజర్స్ వచ్చాయి. పైన ఒక టవర్ ఉంటే అక్కడికి వచ్చాము. ఎంత తిరుగుతున్నా అంటే వాల్కనోస్లో ఇంకా ఈ లైఫ్కి చాలు. వాల్కనోస్ గురించి ఏ అసంతృప్తి లేదనమాట. తనివి తీరా తిరుగుతున్నా, తనివి తీరా తెలుసుకుంటున్నా. ఇక్కడ చూడండి, వాల్కనో వాటర్లో బర్డ్ వెళ్తుంది. దానికి ఏమవదా సల్ఫర్ వాటర్కి? అయ్యిందేమో, వెళ్ళిపోయింది. ఈ వ్యూస్ చూడండి అసలు. మనం మామూలుగా 40 yearsకి 50 yearsకి పెద్ద అయిపోయాము, ఇంకేం చేయలేము అనుకుంటాం కదా. ఈ అంకుల్ ఆంటీ చూడండి, హ్యాపీగా ట్రిప్కి వచ్చారు, వాల్కనోస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ప్లస్ ఇద్దరు ఎంత హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు. బేర్ అంత క్లియర్గా కనపట్లేదు, చాలా దూరంగా ఉంది. ప్రతి బ్యాచ్కి డెఫినెట్గా ఒక గైడ్ కనపట్టుకొని ఉన్నారు. ఎందుకంటే బేర్స్ వస్తూ ఉంటాయంట అప్పుడప్పుడు. అవి వచ్చినప్పుడు వాటిని ఏం చేయరు, జస్ట్ భయపెట్టడానికి గాల్లో కలుస్తారంట. ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళబోతున్నాము, ఎక్కువసేపు ఉండకూడదు కాబట్టి మీకు ఒక్కసారి ఫుల్ వ్యూ చూపిస్తాను. బాయ్ బాయ్ వోల్కెనో. వాల్కెనో వాక్ అయిపోయింది, ఇంకా వెనక్కి హెలికాప్టర్ ఎక్కేస్తున్నాం. తెలుసా, హెలికాప్టర్ మొత్తంలో పెద్ద విండో నాదే, కావాలని ఎత్తుకుని కూర్చున్నాను. చూడండి, అన్ని విండోస్ ఇలా ఉంటే నాది మాత్రం ఇలా ఉంది. అప్ టు 25 people పడతారేమో. వాల్కెనో నుంచి ఒక 40 minutes హెలికాప్టర్ రైడ్లో మళ్ళీ ఇంకొక గ్రీన్ వ్యాలీకి వచ్చాము. బేసిక్గా ఇక్కడికి లంచ్కి వచ్చాము అనమాట. లంచ్ ఏం పెడతారో, అందులో నేను ఏం తింటానో చూద్దాం. నేనైతే మార్నింగ్ నుంచి నడిచి అలసిపోయాను. ఒక 10 minutes నిద్రపోయాను కూడా హెలికాప్టర్లో. సో మెట్లు దిగితే కిందిక్కడ హాట్ స్ప్రింగ్ ఉంది, కావాలంటే ఇందులోకి వెళ్ళి స్విమ్మింగ్ చేసుకోవచ్చు, జస్ట్ అలా టైం పాస్ చేయొచ్చు. ఇటు కూడా సేమ్. ఒకసారి హాట్ స్ప్రింగ్ వాటర్ని టచ్ చేసి చూద్దాము.
మరి అంత హాట్గా ఏం లేవు, కొంచెం గోరువెచ్చగా కన్నా వేడిగా ఉన్నాయి అంతే, హాట్గా లేవు. ఇక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చేంజ్ చేసుకొని హాట్ స్ప్రింగ్లోకి వెళ్ళొచ్చు. ఈ హాట్ స్ప్రింగ్లోకి వెళ్ళి కావాలంటే స్విమ్మింగ్ చేయొచ్చు. ఈ లంచ్ సెటప్ చూడండి, మౌంటైన్స్ మధ్య. ఫుడ్ ఫర్ టుడే వేగన్ అన్నారు, మరి ఏముంటుందో చూద్దాం. బన్స్, కేక్స్, ఫ్రూట్స్. రైస్ విత్ బఠానీలు, స్వీట్ కార్న్ అదన్నీ ఒకటి, ఇంకా అది కాకుండా ఫ్రూట్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఆ రైసే సరిపోయింది, రిటర్న్ చేయనా అంటే తను ఇంటికి తీసుకెళ్ళమన్నారు, తర్వాత తినమన్నారు. మాకు ఫుడ్ తీసుకొచ్చిన డబ్బా ఇది, తర్వాత వేస్ట్ అంతా ఇందులో వేయాలి, అటు ఇటు పడేయకుండా. కింద హాట్ స్ప్రింగ్, పైనేమో లంచ్ స్పాట్ అనమాట. ఇలాగా లంచ్ కూడా అయిపోయింది కదా, సో ఇప్పుడు ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్తాం హెలికాప్టర్లో. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి హోటల్కి. నేను కంచత్కాకి రావడానికి మెయిన్ రీజన్ వాల్కెనోస్ అయితే, సెకండ్ రీజన్ ఇంకోటి ఉంది, అది నెక్స్ట్ వీడియోస్లో మీకు తెలుస్తుంది. అది కూడా సూపర్ ఎక్స్పీరియన్స్, లైఫ్లో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నది. ఈసారి ఇక్కడ ఇంకా స్పెషల్ కండిషన్స్లో దాన్ని ఇంకా స్పెషల్గా చేయబోతున్నాను. సో వెరీ ఎక్సైటెడ్ దాని గురించి కూడా. అదైతే నా లైఫ్లో బిగ్గెస్ట్ అడ్వెంచర్ సో ఫార్. నాకు తెలిసి ఇదివరకు చేసిన బంజీ జంప్, రివర్ రాఫ్టింగ్, స్కై డైవింగ్ అటన్నిటికన్నా ఇది చాలా పెద్ద అడ్వెంచరు. మనం వెళ్ళిన 3-4 ప్లేసెస్, ఫస్ట్ వాల్కనోస్ చుట్టూ తిరిగాము, తర్వాత వ్యాలీ ఆఫ్ గైజర్స్కి వెళ్ళాము, ఆ తర్వాత ఇంకొక వాల్కనో కాల్డెరాలోకి వెళ్ళాము, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ గ్రీన్ వ్యాలీకి వచ్చాము. సో ఈ 3-4 ప్లేసెస్ అసలు ఇన్ ఎనీ అదర్ వే యాక్సెసిబుల్ కాదనమాట, ఓన్లీ హెలికాప్టర్లో వచ్చి చూసి వెళ్ళాలి అంతే. అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. మామూలుగా మన ఇంటికి ఎవరైనా చాలా మంది గెస్ట్లు వచ్చారనుకోండి, ఒక్కో కార్లన్నీ అలా పార్క్ చేసి ఉంటాయి కదా, అలా ఇక్కడ ఈ హెలికాప్టర్లన్నీ పార్క్ చేసి ఉన్నాయి. అంటే ఇక్కడ డిఫరెంట్ బ్యాచెస్ ఆఫ్ పీపుల్ వచ్చారు, ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క హెలికాప్టర్లో. నేను నా మిగిలిపోయిన ఫుడ్ తీసుకొని హెలికాప్టర్ దగ్గరికి వెళ్తున్నాను మళ్ళీ. యాక్చువల్లీ తినడానికి ఇప్పుడు ప్లేస్ లేదు, కానీ దానిలో ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ లోకల్ ఫ్రూట్స్ ఏమో, ఒకసారి వెళ్ళి ఓపెన్ చేసి టేస్ట్ చేస్తా తర్వాత. కానీ ఈ సెట్టింగ్ సూపర్ కదా, తినటానికి, కూర్చోటానికి, టైం పాస్ చేయటానికి. ఇక్కడ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు ఇప్పుడు వ్యాలీ ఆఫ్ గైజెస్కి వెళ్ళిన వాళ్ళందరికీ. బాగుంది కదా, నాకు కూడా ఇచ్చారు. మీకు నా వాల్కెనో, హాట్ స్ప్రింగ్స్, గైజర్స్ వీటన్నిటి ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.